వెల్కమ్ టు ఇతిహాసానవ్. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి పూజలు చేస్తూ అమ్మవారి గురించి ఇంకొంచెం ఎక్కువ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాంటిదే ఈ వీడియోలో గేదె నుండి ఒక రాక్షసుడు పుట్టాడు. వాడెవరు? అమ్మవారే ఆ గేదె నుండి పుట్టిన రాక్షసుడిని చంపాల్సి వచ్చింది. అలా ఎందుకు జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ధనువు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడికి 2 కుమారులు. వారే రంభుడు, కరంగుడు. కానీ వారిద్దరికీ కూడా తర్వాత సంతానం కలగలేదు. దాంతో దేవతల అనుగ్రహం కోసం గొప్ప తపస్సు చేశారు ఇద్దరు. వారు చేస్తున్న తపస్సు చూసిన ఇంద్రుడు ఈ రాక్షసుల తపస్సు పూర్తి చేసి వారికి ఈ తపశ్శక్తి వల్ల సంతానం కలిగినా అది రాక్షస సంతానం కనుక వారికి ఉన్న శక్తితో అందరినీ ఇబ్బంది పెడతారు అని ఒక ముసలి రూపంలో వచ్చి తపస్సులో ఉన్న కరంగుడిని నీటిలోకి లాగి చంపేశాడు ఇంద్రుడు. ఈ విషయం తెలుసుకున్న రంభుడికి చాలా కోపం వస్తుంది. కానీ తన తపస్సులో ఉన్నందువల్ల ఇంద్రుడితో యుద్ధానికి వెళ్లకుండా తన తలను తానే నరుక్కుని అగ్నిదేవుడికి ఆహుతి అయిపోదామని తలను నరుక్కోవడానికి సిద్ధపడ్డాడు. వెంటనే అగ్నిదేవుడు ప్రత్యక్షమై, ఆత్మహత్య మహాపాపం, అయినా చచ్చి ఏం సాధిస్తావు? నీ తపస్సుకి నేను మెచ్చాను. ఏం వరం కావాలి కోరుకో అన్నాడు అగ్నిదేవుడు. వెంటనే రంభాసురుడు లేచి, నాకు ఈ త్రిలోకాన్ని గెలిచి లోకాలన్నిటినీ తన గుప్పట్లో పెట్టుకునే బలశాలి పుత్రుడిగా కావాలి అని వరం అడిగాడు. తదాస్తు అంటూ రంభాసురుడు అడిగిన వరం ఇచ్చేశాడు అగ్నిదేవుడు. ఇక అక్కడి నుండి వెనక్కి వెళ్తున్న రంభాసురుడికి యక్షులు భోగిస్తున్న ప్రదేశం కనిపించింది. అప్పుడు అక్కడే ఉన్న ఒక మహిషి అంటే గేదె, ఆ గేదెపై కామం కలిగింది రంభాసురుడికి. రాక్షసుడు గనక ఆ గేదెపైనే తన కామం తీర్చుకున్నాడు రంభుడు. అలా ఆ మహిషి గర్భవతి అయ్యింది. ఆ మహిషిని తీసుకుని పాతాళలోకానికి వెళ్ళిపోయాడు రంభుడు. కొంతకాలానికి ఆ మహిషిని కడుపులో నుండి బయటికి వచ్చిన వాడే మహిషాసురుడు. అందుకే వాడు గేదె రూపంలో ఉంటాడు. ఆ మహిషాసురుడు పెరిగి పెద్దవుతూనే దేవతల్ని ఎలా అయినా గెలవాలి అని ఆలోచించేవాడు. దానికోసం బ్రహ్మగారికి కొన్ని వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. ఆ బ్రహ్మగారు మహిషాసురుడి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై, ఏం వరం కావాలి కోరుకో అన్నారు. అందరు రాక్షసుల్లానే వాడు కూడా ఎప్పటికీ చనిపోకుండా అమరుడిగా ఉండిపోయే వరం కావాలి అని అడిగాడు. కానీ బ్రహ్మగారు మాత్రం అది సృష్టికే విరుద్ధం, పుట్టిన ప్రతి ఒక్కళ్ళు మరణించక తప్పదు కనుక ఆ వరం నేను ఇవ్వలేను అంటారు. అప్పుడు మహిషాసురుడు, అలా అయితే నేను ఏ పురుషుడి చేతిలోని మరణించకూడదు. నాతో యుద్ధం చేసి స్త్రీ ఎలానో గెలవలేదు కనుక పురుషుడి చేతిలో మరణించకూడదు అనే వరం ఇవ్వండి చాలు అన్నాడు. బ్రహ్మగారు తదాస్తు అని ఆ వరం ఇచ్చేశారు. ఇంకేముంది, ఆ వరం రాగానే తన అధర్మంతో భూమంతా ఆక్రమించేసుకుని రాక్షసుల్ని రాజులుగా చేసి ఆ పరమాత్మను నమ్ముకుని ధర్మంగా బ్రతికేవారిని చంపేసేవాడు. భూమంతటికి రాజై పరిపాలిస్తున్నాడు. అప్పుడే స్వర్గం కూడా గెలవాలి అని నిర్ణయించుకున్నాడు మహిషాసురుడు. అప్పుడు ఒక దూతని ఇంద్రుడి దగ్గరికి పంపించి, ఆ దూత ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఇంద్ర, మహిషాసురుడు నిన్ను సేవకుడిగా ఉండి స్వర్గాన్ని పాలించమన్నాడు, లేదంటే స్వర్గం వదిలి పారిపోమన్నాడు. ఇవి రెండూ కాదనుకుంటే నీ వజ్రాయుధం తీసుకుని యుద్ధానికి రమ్మన్నాడు అని చెప్పాడు ఆ దూత. ఆ మాటలు విన్న ఇంద్రుడికి చాలా కోపం వచ్చింది. దూతని చంపకూడదు కనుక నిన్ను చంపడం లేదు, వెళ్ళి గడ్డి తిని ఆ గేదెకి చెప్పు, నాతో యుద్ధానికి వస్తే తన 2 కొమ్ములు విరిచేస్తా అని. ఇంద్రుడితో యుద్ధం అంటే మామూలు విషయం అనుకుంటున్నాడు ఆ రాక్షసుడు అన్నాడు ఇంద్రుడు. ఆ మాటలన్నీ ఆ రాక్షసుడికి చెప్పాడు తిరిగి వచ్చిన దూత. ఇంకా రాక్షసుడు తన సైన్యాన్నంతా సిద్ధం చేసి, పదండి ఆ ఇంద్రుడి పొగరు అణిచేద్దాం, స్వర్గాన్ని స్వాధీనం చేసుకుందాం, ఆ అప్సరసులతో సుఖాలను అనుభవిద్దాం. తరతరాల నుండి దేవతలు మన రాక్షసులను ఓడిస్తూనే ఉన్నారు. ఆ విష్ణువు మాయలు చేసి మన రాక్షసుల్ని ఎంతోమందిని చంపేశాడు. కానీ ఇప్పుడు ఆ విష్ణువు కూడా మనల్ని ఏమీ చేయలేడు. నేను ఏ పురుషుడి చేతిలోని చనిపోను అనే వరం బ్రహ్మగారు స్వయంగా ఇచ్చారు. ఇంకా ఏ స్త్రీకి నన్ను చంపే అంత శక్తి లేదు కనుక పదండి ఆ దేవతలతో యుద్ధానికి అని రాక్షస సైన్యంతో మహిషాసురుడు స్వర్గం మీదకి దేవతల మీదకి యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. మన పురాణాల నుండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇతిహాసానవ్.